హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి హెల్తీ బేబీ వెయిట్ గెయిన్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. సో తప్పకుండా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి. ఈ రెసిపీని తప్పకుండా పిల్లలకి వారానికి 2 సార్లు పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది, అలాగే మంచి వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకొని వాటిని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. బీట్రూట్ పిల్లలకి చాలా మంచిదండి. వారానికి ఒకసారి పెట్టడానికి ట్రై చేయండి. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పిల్లల్లో. ఎవరికైనా పిల్లల్లో బ్లడ్ తక్కువగా ఉందంటే ఇలా ఈ రెసిపీని బీట్రూట్తో చేసి పెట్టండి. తప్పకుండా వాళ్ళ బ్లడ్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నానండి. క్యారెట్ని కూడా ఇలా నీట్గా తురుముకోండి. తురుముకున్న క్యారెట్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ బీట్రూట్ని నెయ్యిలో వేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ఒక వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. జీరా పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి మంచి డైజెషన్ అవుతుందండి. సో తప్పకుండా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన మూత తీసి చూడండి. చూసారా క్యారెట్ అండ్ బీట్రూట్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. మీ పిల్లలు ఎంత మెత్తగా తింటారో అంత మెత్తగా స్మాష్ చేసి పిల్లలకి పెట్టండి. ఈ రెసిపీ వచ్చేసి మీరు లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా పెట్టొచ్చండి. మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. చూసారు కదండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.